ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యుద్ధంలో ఇరాన్కు హెజ్బొల్లా మద్దతు ఇవ్వడం లెబనాన్ ప్రజలకు శాపంగా మారింది. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబుల వర్షంతో గత 10 రోజుల్లో 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆశ్రయం దొరక్క రోడ్ల పక్కన గుడారాలు వేసుకుంటున్నారు. ప్రజల దుర్భర పరిస్థితి నేపథ్యంలో లెబనాన్లోని నిరాశ్రయులను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది. ఇందుకు $308 మిలియన్ ఆర్థిక సాయం కావాల్సి ఉంటుందని పేర్కొంది. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండటంతో అక్కడి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీరుటు శివార్లలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గత 10 రోజుల్లో 8 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లను విడిచి వెళ్లారు. లెబనాన్లోని పాఠశాలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లన్నీ నిండిపోయాయి. వాటిలో కేవలం 1,20,000 మంది మాత్రమే ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో స్నానం చేయటానికి వస్తువులు లేవు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి ఒక రొట్టె ముక్క, గ్యాలన్ నీరు మాత్రమే అందుతోంది. షెల్టర్లు దొరకని వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారిలో చాలా మంది ప్రజలు రహదారుల పక్కన టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు మైదానాల్లో గుడారాలు వేసుకున్నారు. ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన యుద్ధంలో కొన్ని ప్రాంతాలపై మాత్రమే ఇజ్రాయెల్ దాడులు చేసిందని నిరాశ్రయులు తెలిపారు. కానీ ప్రస్తుత యుద్ధంలో లెబనాన్ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఏ క్షిపణి ఎటువైపు నుంచి వచ్చి మీద పడుతుందోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడుల భయంతో లెబనాను రాజధాని బీరుటు సహా ఇతర సురక్షిత ప్రాంతాల్లో ఇంటి యజమానులు అద్దెలను భారీగా పెంచేశారు. గతంలో లేని విధంగా ఇప్పుడు యజమానులు 3 నుంచి 6 నెలల అద్దెను ముందే అడుగుతున్నారు. యుద్ధం వల్ల సర్వం కోల్పోయిన పేద ప్రజలకు ఇది పెను భారంగా మారింది. బీరుట్లోని హోటళ్లు కూడా తమ వద్దకు వచ్చే అతిథుల వివరాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డు సభ్యులను లక్ష్యంగా చేసుకుని హోటల్ గదులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో ఇప్పటివరకు 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో 103 మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్లతో దాడులు చేసింది. దీనిపై మండిపడిన ఇజ్రాయెల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. ఇదే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు హెజ్బొల్లా స్పందించకపోవటమే మంచిదని అనేక మంది లెబనాను ప్రజలు భావిస్తున్నారు. 2023లో హమాస్ కు హెజ్బొల్లా మద్దతు ఇచ్చి ఇజ్రాయెల్ నుంచి దాడులను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ హెజ్బొల్లా అదే తరహాలో స్పందిస్తే దాడులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. లెబనాన్లో యుద్దం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. యుద్దం వల్ల ఆశ్రయం కోల్పోయిన ప్రజలను ఆదుకోవటానికి $308 మిలియన్ ఆర్థిక సాయం కావాలని యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిధులను యుద్దం కారణంగా ఇళ్లు కోల్పోయిన 8 లక్షల మందికి పైగా ప్రజలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులు, ఇతర ప్రాథమిక అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పారు. యుద్దం కారణంగా లెబనాన్లో విద్య, ఆరోగ్య వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని గుటెర్రస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్తో సుదీర్ఘ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి నైమ్ ఖాసిం అల్ మనార్ ప్రకటించడంతో ఇప్పట్లో పోరాటం ఆగేలా కనిపించడం లేదు.